హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపు సిటీ వ్లాగ్స్. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. లాస్ట్ జూ తీసాం కదా, అదే తిరుపతి జూలో లైన్ సఫారీ అనమాట. ఇది సపరేట్గా తీసాను. ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉండటం వల్ల ఇది వచ్చేసి అండ్ గ్యాప్ కూడా చాలానే వచ్చింది, నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల. ఇది లయన్ సఫారీకి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ మొత్తం 5 లయన్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. బస్సెస్ కోసం కూడా మనం ఎక్కువసేపు ఏమి వెయిట్ చేయని అవసరం లేదండి, ఈజీగానే ఉంది. ఫిల్ అయిన వెంటనే వాళ్ళు పంపించేస్తున్నారు అనమాట. సో ఆప్షన్స్ కూడా మనకి ఎక్కువగానే ఉన్నాయి. 5 లయన్స్ ఉన్నాయంట. ఇందులో 3 ఫీమేల్ ఉన్నాయి అండ్ 2 మేల్ ఉన్నాయి అన్నమాట. ఇంకా బస్సులో పిల్లలందరూ లయన్ అక్కడుందా ఇక్కడుందా అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తున్నారు. బట్ రియాలిటీ వచ్చేసి ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక ఇంకొక గేట్ ఉంటుంది, అక్కడి నుంచి మనం వెళ్తే లోపలికి అక్కడ తెలుస్తుంది అన్నమాట మనకి. ఇక్కడ బయట ఇవి జింకలు కొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ బయట ఉండేవి అవి రావు అంటున్నారు. అక్కడ డ్రైవర్ అని అడిగాం మేము, లయన్స్ ఇక్కడికి రావా అంటే ఇక్కడికి రావు, ఆ గేట్ వరకే అని చెప్పేసి అన్నారు. అండ్ ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న పాండ్స్ కూడా ఉన్నాయన్నమాట, వాటికి వాటరు. మీకు కనిపిస్తుందా అక్కడ జింకలు? అవి లైవ్గా హంట్ చేయటానికి ఏం లేవు. అవి జస్ట్ అక్కడ ఉంటాయి అంతేనంటండి. వాటికి ఫుడ్ డైలీ 2 పెడతారంట. పిల్లలైతే వాటిని చూసి బాగా ఎక్సైట్ అవుతున్నారు. మేము ఇదిగోండి ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ ఈ గేట్ నుంచి అటు సైడ్కి వెళ్తే అక్కడ మనకి వస్తాయన్నమాట లయన్స్. ఇవి త్రూ ఎలక్ట్రికల్ ద్వారా వర్క్ అవుతున్నాయి ఇవి గేట్స్. మనం అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు అన్నమాట. 1 గేట్ క్లోజ్ అయ్యాక ఇంకో గేట్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ నైట్ టైమ్స్ కూడా ఉంటారంటండి, వీళ్ళు ఇక్కడే ఉంటారంట. ఇదిగోండి అది అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక బ్యాక్ ఇది క్లోజ్ చేసి మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తారు. అండ్ బస్ కూడా సేఫ్గానే ఉందండి, జాగ్రత్తగా. బస్ డ్రైవర్స్ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళే ఉన్నారనమాట. స్లోగా ఓపెన్ అవుతుంది ఇది. మేము బయటే ఉంటాయి అని అనుకున్నాము, బట్ 2 మేల్ మాత్రం బయట ఉన్నాయన్నమాట. మిగిలినవి ఎందుకో మరి 3 ఫీమేల్ని కేజ్లో, అంటే లైక్ వాటికి సెపరేట్ కొంచెం స్పేస్ ఇచ్చి క్లోజ్డ్ ఉందన్నమాట, కేజ్ లాగా. అలాంటి దాంట్లో పెట్టున్నారు, మరి ఎందుకో తెలియదు మాకు. మేము ఇవన్నీ రిటర్న్లో అడిగాం. మేము వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాం, మేము కూడా ఎక్కడ మిస్ అవుతామో అని చెప్పి మేము ఇదంతా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అప్పుడు వర్షం పడింది కదండి కొంచెం, అందువల్ల ఇది మొత్తం అంతా కొంచెం గుంతలుగా కూడా ఉండింది అనమాట. నేను బెంగళూరు, అదిగోండి అక్కడ కనిపిస్తుందా మీకు, అది ఫీమేల్.
వాటికి ఫుడ్ పెట్టారంట, అందుకని ఆ ఫుడ్ తినేసరికి అవి పడుకుండిపోయాయి. మేమంతా వెళ్ళినప్పుడు అన్నీ రెస్టింగ్ మోడ్లో ఉన్నాయన్నమాట. పిల్లలంతా ముఫాసా మూవీలో సింబా వాళ్ళ మమ్మీ పేరు సరాబి అలా ఉన్నాయి కదా, తర్వాత ఆ పేర్లు పెట్టి పిలుస్తున్నాయి అనమాట. మా బాబు అడుగుతుంది, మా పిల్లలు చూడండి ఇక్కడ, మా బాబు అడుగుతుంది ముఫాసా గుండు కొట్టుకున్నాడా అని అడుగుతుంది. ఇట్లా సెపరేట్ కొంచెం స్పేస్ ఇచ్చి వాటికి కేజెస్ లాగా పెట్టున్నారు. ఎందుకో 3 మరి సెపరేట్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ పొంగల్ హాలిడేస్ వస్తాయి కదండి, కొంచెం ప్లాన్ చేయండి. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అండ్ మీకు ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఇవి టోకెన్స్ కూడా ఇస్తారు తిరుమలకి 10th నుంచి, జనవరి 10th నుంచి. మీకు దాని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను పెడతాను మీకు దాని గురించి డీటెయిల్స్, ఏ టైంకి ఇస్తారు ఏంటి అని. అండ్ అది రన్ అయ్యేటప్పుడు మీకు శ్రీవాణి అవేవి ఉండవు. ఇప్పుడు 2 చూసేసాం కదా, ఇంకా మిగిలినవి ఫ్రీగా ఉన్నవి ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. నేనైతే ఫ్రంట్లోనే కూర్చున్నా అనమాట, వీడియో క్యాప్చర్ చేయడానికి ఈజీగా ఉంటుందని. మేము ఫస్ట్లో అయితే అంటే 2 years అట్లా ఉన్నప్పుడు అయితే నేను దీనికోసం ఏమో అంత వెళ్ళేదాన్ని కాదు, ఎందుకంటే వెయిట్ చేయాల్సి వస్తుందేమో అందరూ ఫిల్ అయ్యేంత వరకు అని. బట్ మేము లక్కీగా మేము వెళ్ళేటప్పటికి క్రౌడ్ ఉన్నారు, వెంటనే ఫిల్ అయిపోయింది బస్సు. సో ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా, ముఫాసా అంటున్నారు కాబట్టి ఇంక తప్పలేదు, వెళ్ళాల్సి వచ్చింది మేము. ఆల్మోస్ట్ చాలా వాటికి ఇవి ఉన్న చోటికి చాలానే ఉందన్నమాట డిస్టెన్స్. బస్ అని అడిగితే ఆయన కూడా చెప్తున్నాడు, బయట వదులుంటారు కదా, మనం చూసుకుంటూ వెళ్ళాలి, అవి ఎక్కడున్నాయి మనకి కరెక్ట్గా మనకు కూడా తెలియదు అని చెప్పేసి అంటున్నారు. బట్ ఎక్కడైతే ఎక్కువ స్పాట్ అవుతాయో అక్కడ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా వాటర్ ఎలా ఉందో, చాలా గుంతలు ఉండింది అనమాట. నేను ఎక్కడ మిస్ అవుతానో అని చెప్పి, ఇదైతే మీకు ఇప్పుడు ఎడిట్ చేశాక ఇన్ని మినిట్స్ వచ్చింది, నాకు ఇదే ఎక్కువ అనిపించింది అనమాట. ఎక్కడ మిస్ అవుతామో అని చెప్పేసి మొత్తం మాట్లాడకుండా ఈ వీడియోనే తీస్తున్నాం అనమాట. అదిగండి 2 మేల్. ఇంకా అక్కడికి వచ్చేసరికి అందరు క్రౌడ్ వచ్చేసారనమాట, నాకు తీయటానికి అవ్వలేదు. సో ఇంకా బస్ డ్రైవర్ అన్న ఇట్లా అమ్మ నేను తీసిస్తానని చెప్పి తీస్తున్నాను అనమాట. వాటికి ఫుడ్ పెట్టారు కదా, అందుకని అట్లా పడుకుని ఉన్నాయంట. కొంచెం 4 అలా అయితే అవి కొంచెం వాక్ చేస్తూ అలా ఉంటాయంట. మేము మధ్యాహ్నం లంచ్ కూడా మేమేం ప్లాన్ చేసుకోలేదు కదండి, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాం మేము. సో వాటికి అన్నిటికీ ఫుడ్ టైమింగ్స్ వచ్చేసి 11 నుంచి స్టార్ట్ అవుతుందంట. చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు. ముఫాసా అని చెప్పేసి చెప్తున్నాడు మావాడు. ఇంకా మా బాబా అక్కడి దగ్గరికి వచ్చింది కదా, వచ్చేసరికి ఇంకా నేను మీతో పాటే ముందు కూర్చుంటాను అని చెప్పేసి వచ్చి ముందు కూర్చుంది అనమాట రిటర్న్లో.
ఎస్, ఇంకా అంతేనండి, సఫారీ అయిపోయింది. నేను చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయన్నమాట. బస్సెస్ కూడా చాలానే ఉన్నాయి. మావాడు నేను తీస్తాను బ్లాగ్ అంటున్నాడు. ఎలా ఉంది ముఫాసా అని అంటే, ముఫాసా సూపర్గా ఉంది అంటే. మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. తను స్కూల్ వాళ్ళతో వెళ్తుంది కానీ మనతో ఎప్పుడు లేదు. అండ్ ఇంకా అది అయిన వెంటనే వీళ్ళకి కొంచెం స్నాక్స్ చేసి ఇచ్చాము. ఇంకా అయిపోయింది. చెప్పాను కదా మేము లంచ్ చేయలేదని చెప్పేసి, ఇంకా లంచ్ కోసం ఇక్కడ సదరన్ స్పైస్ అని ఉంటుంది హైవేలోనే. సో అక్కడ సదరన్ స్పైస్కి వెళ్ళామన్నమాట. అండ్ దట్టు ఆ రోజు సాటర్డే, ఇంకా సాటర్డే అవ్వటం వల్ల మంచి లంచ్ చేసేద్దామని చెప్పేసి ఇంకా మేము వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ 2-3 టైమ్స్ తిన్నాము. బాగుంటుంది. అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మాకు బాగా ఆకలి వేసేసింది అనమాట. నేను ఫుల్ వీడియో తీసుకుందాం వచ్చిన తర్వాత అనుకున్నాం, బట్ పిల్లలకి పెట్టడం మేము తినడం స్టార్ట్ చేసేసాను. జస్ట్ చూపిస్తున్నాను మీకు.